దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలుసా? బాగా ఆలోచించు. చార్ల్స్, ఎప్పుడూ నీకు నేను మంచే చెబుతాను. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ చెయ్యలేవు. అయిండొచ్చు, కానీ నేను సాధించడానికే పుట్టాను. అసాధ్యం అన్నదానికి నాకు అర్థమే తెలియదు. నమ్మకం ఉండొచ్చు గాని గర్వం ఉండకూడదు. నా సామర్థ్యత గురించి నాకు బాగా తెలుసు. మన వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాను. రంగోష్, బ్యాంకాక్, జకార్తా. అదే భయంకరమైన కళ. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఒక పెద్ద బావిలో నేను పడిపోతున్నాను. అక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. అవి ఎలాంటి అనిమల్స్ చెప్పు. అది ఒక డోడో బర్, వేస్ట్ కోట్ వేసుకున్న ర్యాబిట్, ఆ తర్వాత నవ్వే పిల్లి. పిల్లులు నవ్వుతాయని నాకు అస్సలు తెలియదు. నాకు తెలీదు. ఆ తర్వాత ఒక బ్లూ క్యాటర్పిల్లర్. బ్లూ క్యాటర్పిల్లరా? నాకేమైనా పిచ్చెక్కిందా? నాకు అలాగే అనిపిస్తుంది. నీకు పిచ్చి పట్టినట్టుంది. మెంటల్, మతి చెడింది. నీకు నిజం చెప్పనా? పెద్ద పెద్ద మేధావులందరూ అంతే. ఇవన్నీ బుట్టి కలలే ఆలిస్. దీనివల్ల నీకు ఎలాంటి సమస్య ఉండదు. నువ్వు చాలా భయపడ్డావు. కల్లోంచి కోలుకోవాలంటే నేను ఇలా గిల్లాలి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. మనం వెళ్లే తీరాలా? మనం వెళ్ళకపోతే అక్కడ పోయేదేం లేదుగా. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు. స్టకింగ్స్ వేసుకోలేదా? ఇంత మురిగ్గా ఉన్న సాక్స్ వేసుకున్నావేంటి? నాకు ఇవే నచ్చుతాయి. నీకు కాస్త కూడా మేనర్స్ లేదు. మేనర్స్ గురించి వాళ్ళకేం తెలుసు? రకరకాల డ్రెస్సులు వేసుకుని పార్టీకి వెళ్లడమే మేనర్స్ కాదు, అది అర్థం చేసుకోండి. ఆలిస్, నాకు తెలిసినంత వరకు ఇదంతా వట్టి పిచ్చితనం. ఆలిస్, మీ నాన్నగారు ఉంటే ఆయన కూడా ఇదే చెప్పేవారు. ఐఎమ్ సారీ. రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అదే మళ్ళీ ఏదైనా కలొచ్చిందా? అదే కల. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే కల వస్తుంది. ఇది విచిత్రంగా లేదు? సాధారణంగా వేరే వేరే కళ్ళొస్తాయి కదా. నాకు అర్థం కావట్లేదు. చూసావా నీకెంత అందంగా ఉందో? ఇప్పుడైనా నవ్వుతూ వస్తావా? రా ఆలిస్, నీ కుడికాలు ముందు పెట్టిరా. పాపం హామిష్ నీకోసం ఎదురు చూస్తున్నాడు. త్వరగా వెళ్ళు. నీ పంచువాలిటీకి శభాష్. కూతురు నిశ్చితార్థానికి వచ్చే సమయమేనా? ఐఎమ్ సారీ, అది మా తప్పేలే. తప్పుగా అనుకోకండి. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో ఆమెకు తెలియదు. చార్ల్స్ ఇప్పుడు ఉంటుంటే మీ బాధ నాకు అర్థమైంది. ఆయన ఆలోచించడం అపూర్వం. ఆయన ఎంతో గొప్ప లక్ష్యవాది. మీ పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకుంటున్నానని మీరు అనుకోవద్దు. అలాంటిదేం లేదు. మీరు ఈ కంపెనీ తీసుకోవడం సంతోషమే. చార్ల్స్ కొత్త బిజినెస్ మొదలుపెట్టినప్పుడు అనవసరంగా నేనే అతను అడ్డుకున్నాను. ఆయన ఏం చేసినా కరెక్ట్ గా ఉంటుంది. హేమిష్, ఇదంతా నీకు బోరుగా లేదు? లేదా ఇందులోనే నాకు సంతోషం ఉంది. నన్ను చూస్తున్నావా? లేదు, కాస్త ఆలోచించానంతే. వీళ్ళంతా ఎవరి కోసం ఇలా డ్రెస్ చేసుకొచ్చారు?
ఆలోచించడం తప్ప నీకు ఇంకేం తెలీదా? పార్టీ జరుగుతుంది, మాట్లాడకుండా ఉండు. తప్పుగా అనుకోకండి సార్, మిస్ ఆలిస్ దృష్టి ఇక్కడ లేదు. ఇప్పుడేమనుకుంటున్నావు? ఆకాశంలో ఎగిరితే ఎలా ఉంటుందో అనుకున్నాను. అసలు జరగని వాటి గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకు ఆలోచించకూడదు? ఒక్కొక్క రోజు మనం జరగవు అనుకున్న 6 విషయాలు జరిగే తీరుతాయని మా నాన్నగారు చెప్పేవారు. రా. ఆలిస్, ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు నన్ను పందిరికింతకు వచ్చి చూడు. మీతో నేను ఒక సీక్రెట్ చెప్పాలి. బయటికి చెప్పాలనుకున్న విషయం సీక్రెట్ ఎలా అవుతుంది? అయితే చెప్పొద్దు. చెప్పకపోతే తల పగిలిపోతుంది. మనం చెప్తే తన తల పగిలిపోతుంది. అలా కూడా జరగచ్చు. చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మొదలు పెట్టారు కదా, చెప్పండి. అదంతా కుదరదు. అవును, మేము చెప్పాం. మీరిద్దరూ వచ్చి నాకు లెటర్ ఇచ్చారన్న విషయం మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుంది? నువ్వలా చెప్పావు, కానీ నేను చెప్తాను. మీ అమ్మగారు అక్కడేగా ఉన్నారు. హేమేష్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎందుకు నిజం చెప్పారు? ఓ పానికి రాని వాళ్ళు. ఈ రహస్యాన్ని కాపాడడానికి అందరూ ఎంత కష్టపడ్డామో. ఈ విషయం అందరికీ తెలుసా? తెలిసినందువల్లే వచ్చారు. ఈ రోజు నీకు నిశ్చితార్థం జరగబోతుంది. తనంటే ఇష్టమో లేదో హేమేష్ నేను అడుగుతారు. అప్పుడు నువ్వు కూడా సరే చెప్పి పెళ్లికి ఇష్టమని. హేమేష్ నచ్చితేనేగా సరే అనగలను. ఏమంటున్నావు? ఇంతకన్నా మంచి అబ్బాయి దొరకడు. నీకు పెళ్లి వయసు వచ్చేసింది. మంచి అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, లేదంటే ఆంట్ ఎమర్జెన్ లాగా అయిపోతావు. నువ్వింకా మీ అమ్మకి భారంగా ఉంటావా? ఉండను. అయితే హేమేష్ ని పెళ్లి చేసుకో. నేను లోయల్తో సంతోషంగా ఉన్నట్టు హేమేష్ తో నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఏ సమస్య ఉండదు. ఐలెస్ తల్లి, మంచి నిర్ణయం తీసుకో. నువ్వు నేను మాట్లాడుకుని చాలా రోజులైంది కదా, రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం. తెలుగు పలక సమర్పించు. నాకెప్పుడు కోపం వస్తుందో తెలుసా? నీ గౌరవానికి దెబ్బ తగిలినప్పుడు. నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అందువల్లే నువ్వంటే నాకు చాలా ఇష్టం. తిండిపోతూ నేను ఎర్ర గులాబీలు పెట్టమని చెప్తే తెల్ల గులాబీలు పెట్టాడేంటి? ఈ గులాబీలకి రెడ్ పెయింట్ వేస్తే సరి. ఏమిటి తమాషానా? సరే, ఆ సంగతి వదిలేయ్. మా హేమేష్కి ఏమంటే ఇష్టమో నీకు తెలుసా? మీరది చూసారా? దేని గురించి అంటున్నావు? బహుశా ర్యాబిట్స్ అనుకుంటా. వచ్చేసాయా? ఈ టైంలో ఆ డాగ్ లేకుండా పోయింది. హేమేష్కి కూరలో కారం ఎక్కువేస్తే కడుపు నొప్పి వస్తుంది.